వ్యూవర్స్ మనం వచ్చేసి ఏ యాన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేది మనము ఆర్టికల్స్లో మనం తెలుసుకున్నాము. వచ్చేసి వీటిని వచ్చేసి ఆర్టికల్స్ అని అంటాము. ఏ వచ్చేసి ఏఈఐఓయు లేనటువంటి లెటర్స్ లేనటువంటి వాటికి వచ్చేసి ఏ అనేటువంటిది వస్తుంది. ఏఈఐఓయుకి వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి యాన్ అనేటువంటిది చేర్చబడుతుంది. యాన్ యాపిల్, యాన్ చూడండి, ఏ చైర్, యాన్ అంబ్రెల్లా, ఏ బాల్, యాన్ ఎగ్, ఏ ఫ్లవర్, an orange, a kite, a basket, an eagle, an igloo, an owl, a xylophone, a bag, an ink pot. సో ఈ విధంగా యాన్ అనేటువంటిది ఏఈఐఓయు మొట్టమొదటి అక్షరానికి వచ్చేసి మనము యాన్ అనేటువంటిది బిఫోరు పెడతాము. తర్వాత ఏ అనేటువంటి దానికి వచ్చేసి లేనే లేదు. సో ఎందువల్ల ఏఈఐఓయు కాన్సోనెంట్స్ వాటికి మటుకే వచ్చేసి ఏ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏ మనము ఇందాక ఏ వచ్చేసి కాన్సోనెంట్స్కి పెడతాము, హల్లులకు పెడతాము అన్నాము. యాన్ అనేటువంటిది అచ్చులకి ఏఈఐఓయు ఉన్నటువంటి వాటికి పెడతామన్నాము. ద అనేటువంటిది ఎప్పుడు పెడతాము వచ్చేసి ఒక స్పెసిఫైక్ వ్యక్తుల గురించి కానీ, స్పెసిఫైక్ ఒక విషయాన్ని గురించి కానీ, లేదా స్పెసిఫిక్ పశువుల గురించి కానీ, లేదా ఒక జాతిని గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ ద అనేటువంటిది చెప్తాం అనమాట. అంటే స్పెసిఫిక్ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ద అనేటువంటిది ఉపయోగిస్తాము. ఏ క్యాట్ ఈజ్ స్లీపింగ్, ఒక పిల్లి నిద్రపోతున్నది. ఐ సా అన్ ఎలిఫెంట్ ఇన్ ద జూ, నేను వచ్చేసి ఎలిఫెంట్ని వచ్చేసి జూలో చూశాను. అండ్ యాపిల్ ఈజ్ రెడ్, యాపిల్ వచ్చేసి ఎర్రగా ఉంటుంది. షీ బాట్ ద బుక్, ఆవిడ వచ్చేసి పుస్తకాన్ని కొన్నది. ద సన్ ఈజ్ బ్రైట్, ద సన్. సో ద అనేటువంటిది గుర్తుంచుకోండి, అండర్లైన్ పెట్టండి. ద సన్ ఈజ్ బ్రైట్, ఆ యొక్క సూర్యుడు వచ్చేసి బ్రైట్గా ఉన్నాడు. హీ హ్యాజ్ అన్ ఆరెంజ్, అతని దగ్గర వచ్చేసి ఆరెంజ్ ఉన్నది. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఆ పిల్లవాడు వచ్చేసి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ ఎ పెన్సిల్, నా దగ్గర పెన్సిల్ ఉన్నది. అండ్ అంబ్రెల్లా ఈజ్ ఆన్ ద టేబుల్, అంబ్రెల్లా వచ్చేసి టేబుల్ పైన ఉన్నది. ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ, ఆ యొక్క కుక్క వచ్చేసి ఎక్కువగా అరుస్తూ ఉన్నది. అండ్ ఐస్ క్రీమ్ ఈజ్ కోల్డ్, ఆ యొక్క ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా చల్లగా ఉన్నది. ద మూన్ లుక్స్ బ్యూటిఫుల్, ఆ యొక్క చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు. ఏ కార్ ఈజ్ వెరీ ఫాస్ట్, ఆ యొక్క కార్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉన్నది. అండ్ యాంట్ ఈజ్ టినీ, చూడడానికి టినీ. అండ్ యాంట్ ఈజ్ టైనీ, టైనీ అంటే వచ్చేసి ఇక్కడ చిన్నది. ద హౌస్ హ్యాజ్ ఎ బిగ్ గార్డెన్, ఆ యొక్క హౌస్లో వచ్చేసి చాలా పెద్ద గార్డెన్ అనేటువంటిది ఉన్నది. అండ్ ఎగ్ ఈజ్ బ్రోకన్, ఆ యొక్క గుడ్డు పగిలి ఉన్నది. ద క్వీన్ హ్యాస్ క్రౌన్, ఆ యొక్క రాణికి వచ్చేసి ఈ యొక్క కిరీటం ఉన్నది. ఏ మ్యాంగో ఈజ్ స్వీట్, మామిడి పండు వచ్చేసి స్వీట్గా తీయగా ఉన్నది. అండ్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే, ఈ యొక్క యాపిల్ని తిన్నట్లయితే మనకు వచ్చేసి ఒకరోజు ముందుకు వెళ్తాము, అంటే ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటాము అని అర్థం అనమాట. ద జిరాఫీ హ్యాజ్ ఎ లాంగ్ నెక్, జిరాఫీకి వచ్చేసి ఒక లాంగ్ నెక్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక యాపిల్ని తినడం వల్ల మనకు వచ్చేసి డాక్టర్ దగ్గర నుంచి దూరంగా ఉంటాము అని అర్థం అనమాట. అంటే మా డాక్టర్ దగ్గరికే వెళ్ళాల్సిన పని లేదు. ద జిరాఫీ హ్యాజ్ ఏ లాంగ్ నెక్, జిరాఫీకి వచ్చేసి చాలా పెద్ద నెక్ ఉన్నది. ద స్టార్ ఈజ్ షైనింగ్, ఆ యొక్క నక్షత్రం వచ్చేసి మెరుస్తూ ఉన్నది. ద బస్ ఈజ్ ఎల్లో, ఆ యొక్క బస్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నది. అండ్ ఎలిఫెంట్ ఈజ్ బిగ్, ఎలిఫెంట్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉన్నది.